హలో అండి. సండే వచ్చేసిందంటే చాలు ఖచ్చితంగా ఏదో ఒక స్పెషల్ ఉండాల్సిందే కదా! అయితే ఈరోజు మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కామెంట్ చేసేయండి. అలాగే చికెన్‌తో ఎప్పుడు చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, బిర్యానీ ఇలా ఎన్నెన్నో చేస్తూ ఉంటారు కదా! అయితే ఒక్కసారి ఇలా చేసి చూడండి, పక్కాగా నచ్చుతుంది. అలాగే నేనైతే ఒక్కదాన్నే ఇంట్లో ఉన్నాను. బయట క్లైమేట్ అంతా చల్లగా ఉంది. మా వారు ఉన్నప్పుడు ఏదో ఒకటి చేద్దాం, ఇద్దరం కలిసి హ్యాపీగా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ కామెంట్స్ ఇచ్చుకుంటామని అనిపించేది. ఇప్పుడు ఒక్కదాన్నే కాబట్టి ఏం చేసుకోవాలి అనిపించట్లేదు. బిఫోర్ మ్యారేజ్ అయితే అబ్బా! ఒక్కదాన్నే కదా, ఆమ్లెట్ వేసుకుందాం, ఫ్రైడ్ రైస్ చేసుకుందాం ఇలా ఏదో ఒకటి అనిపించేది. ఇప్పుడు ఏం చేసుకుందామన్నా అస్సలు ఓపికే ఉండట్లేదు. సరేలెండి, మీకు సింగిల్‌గా ఉండి చేసుకొని తినటం ఇష్టమా? లేక అందరితో కలిసి తినటం ఇష్టమో చెప్పండి. సరేలే, సండే కదా, ఏదో ఒక స్పెషల్ ఉండాలని చెప్పి చికెన్ తీసుకొచ్చా. ఫస్ట్ టైం ఇలా ట్రై చేశా. టేస్ట్ అయితే చాలా బాగుంది. చేయటం కూడా చాలా ఈజీ. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసి ముక్కలుగా చేసుకున్న 1 కప్పు ఉల్లిపాయ ముక్కలను వేసుకొని బాగా వేయించుకొని, బాగా కడిగిన చికెన్లో పావు స్పూన్ పసుపు, అర స్పూన్ సాల్ట్, అర స్పూన్ కారం, 1 స్పూన్ మసాలా పౌడర్, దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉంటే కొన్ని చిల్లీ ఫ్లేక్స్, ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు, 1 స్పూన్ వేడి నూనె వేసి బాగా కలుపుకొని అదే కడాయిలో కలుపుకుంటూ అడుగు మాడిపోకుండా కలుపుకోవటమే. అంతే, ఎంతో టేస్టీ అయిన చికెన్ చుక్క రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చెప్పండి. వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి మరెన్నో వీడియోస్ చూడడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.